అండి ఈరోజు మా ఇంట్లో మెల్లిమేకల కర్రీ చేస్తున్నాను, చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇవ్వండి, గ్యాస్ వెలిగించి దాని మీద బాండిల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకుంటే ఆయిల్ వేడెక్కుతుంది కదా. ఆయిల్ వేడైపోయింది. కొంచెం జీలకర్ర, కొంచెం పోపులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్, ఉల్లిపాయలు, ఇది ఆగినవ్వాలి. కొన్ని ఆనియన్స్ అయితే వేగిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేనైతే దంచేసి వేసుకుంటున్నాను. దంచేసుకుంటే చాలా బాగుంటుంది. వేసుకున్నాక సిమ్లో పెట్టి కలుపుకోవాలి. మాడకంటుంటుంది కొంచెం, కట్ట అడుగంటిపోయింది. ఇదిగోండి, 5 నిమిషాలు అయిపోయిన తర్వాత వేగిపోయింది బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు టమాటా వేసుకుంటే టమాటా వేగిపోద్ది. టమాటా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకో, టమాటా బాగా కొంచెం మగ్గిపోయింది. ఒక 10 నిమిషాలు బాగా మగ్గిపోతే బాగుంటుంది. ఇది సిమ్లో పెట్టేసుకొని దీని మీద మూత పెట్టేసుకుంటే మగ్గిపోయింది టమాటా కూడా. ఏముంది, టమాటా పెట్టి 5 నిమిషాలు అయింది. ఇదిగో బాగా మగ్గిపోయింది. ఇది మగ్గిగా 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, మీకు సరిపడంత కారం వేసుకోవచ్చు. 2 స్పూన్లు వేసాను. కొంచెం వేసాను కదా నేను సాల్ట్, టమాటా మగ్గాలనేసి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసాను సరిపడాగా. కొంచెం ధనియాల పౌడర్, ఒక 2 చిన్న స్పూన్తో 2 స్పూన్లు, కొంచెం గరం మసాలా ఇది వేసి బాగా కలుపుకుంటే బాగుంటుంది. ఇది ఒక 2 నిమిషాలు ఉంచుదాం, కొంచెం బాగా అవుతుంది కదా. మెల్లిమేకర్లు ఇది వేడి నీటిలో, గోరెచ్చ నీటిలో వేసుకుంటే కొంచెం బాగుంటుంది. కాకపోతే వేడి నీటిలో వేసేస్తే మెత్తగా అయిపోతాయి. నేను వేడి నీటిలో వేసాను, కొంచెం మెత్తగా అయిపోయేవి. గోరెచ్చ నీటిలో వేసుకుంటే బాగుంటుంది. మెల్లిమేకర్లు వేసేసుకుంటే వేసుకొని ఇలా దగ్గరగా కలిపేసుకొని ఇవ్వండి, కొంచెం వాటర్ వేసుకుంటే ఇది దగ్గరికి అయిపోద్ది. రైస్లోకైనా, పులకలోకైనా, చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఓకేనా? ఇంకా 5 నిమిషాలు కొత్తిమీర అయిపోయి